ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రత్యేకమైన క్లాస్లో ఈ వీడియోలో మనం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు దీనిలో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాల గురించి తెలుసుకోబోతున్నాం. విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు విద్యార్థులలో విలువల అభివృద్ధి, శాస్త్రీయ వైఖరి, తార్కిక ఆలోచన, పోటీ పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నల గురించి. ఈ ప్రశ్నలు ముఖ్యంగా టెట్, డిఎస్సి, గురుకులం వంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, నోట్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాం. మొదటి ప్రశ్న, విద్యార్థులలో విలువలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఆప్షన్ ఏ మూర్తంగా, బి మూర్తంగా మరియు బాహ్యంగా ప్రదర్శిస్తాయి, సి అమూర్తంగా అంతర్గతంగా ప్రదర్శిస్తాయి, డి అమూర్తంగా బాహ్యంగా ప్రదర్శిస్తాయి. మొదట మనం విలువ అంటే ఏందో తెలుసుకుందాం. విలువ అంటే ఇది ఒక దృగ్విషయం. దీన్నే విలువ అనగా మంచి అంటారు. అంటే విలువ పెరిగింది అంటే అతని యొక్క గొప్పతనం ఎక్కువగా ఉంది అని అర్థం. ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో విలువలు అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క విలువలను విద్యార్థులకు అందే విధంగా చేయడమే విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం. కనుక ఈ విలువలనే మనం విజ్ఞాన శాస్త్రంలో గోల్స్, గమ్యాలుగా పేర్కొంటున్నాం. ఈ విలువలు విద్యార్థిలోకి ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అంటే దీనికి పర్టికులర్గా ఎప్పుడు వస్తాయని మాత్రం మనం చెప్పలేము. ఇది ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే విద్యార్థులలోకి విలువలను చొప్పించడం అనేది ఉపాధ్యాయుని యొక్క బోధన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వీటిని అమూర్త గమ్యాలు ఏమంటారు? అమూర్త గమ్యాలు, అబ్స్ట్రాక్ట్ గోల్స్ అంటారు. ఇవి విలువలను విద్యార్థులలోకి చొప్పించడానికి ఉపాధ్యాయుడు కృషి చేయాల్సి వస్తుంది. ఇవి బోధన అభ్యసనంలో భాగంగా మాత్రమే విలువల గురించి బోధించాల్సి ఉంటుంది. పర్టికులర్గా ప్రత్యేకించి ఒక టైం టేబుల్ ఈ విలువల బోధన కోసం అవసరం లేదు. ఉపాధ్యాయుడు పాఠాలు బోధించేటప్పుడే బోధన అభ్యసన ప్రక్రియలో ఈ విలువల గురించి బోధించాల్సి ఉంటుంది. విలువలు అనేవి డి ఆన్సర్. విలువలు అనేవి అమూర్తంగా అభివృద్ధి చెందుతూ విలువలు అనేవి అమూర్తంగా అభివృద్ధి చెందుతూ బాహ్యంగా ప్రదర్శించబడతాయి. ఆన్సర్ డి. విలువలనేవి అమూర్తంగా అభివృద్ధి చెందుతాయి, బాహ్యంగా ప్రదర్శింపబడతాయి. ఆన్సర్ డి. ఇక రెండవ ప్రశ్న, విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలలో లేనిది ఏది? విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలలో లేనిది ఏది? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి సమాచార సేకరణ, ఆప్షన్ సి ప్రసార మాధ్యమం, ఆప్షన్ డి వర్గీకరణ. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలలో లేనిది అనే ప్రశ్న అడిగినప్పుడు విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ అనేది 6 అంశాలపై ఆధారపడి ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ అనేది 6 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి నిర్దిష్ట క్రమంలో ఉండనప్పటికీ ఈ 6 ప్రక్రియలు అనేవి మనకు తెలిసి ఉండాలి. ఒకటి పరిశీలన. 6 అంశాల గురించి చెప్తున్నా నేను. ఫస్ట్ వన్ పరిశీలన, ఇక్కడ ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. రెండవది ప్రసార మాధ్యమం, ఇది కూడా ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. మూడవది వర్గీకరణ కూడా ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ నాలుగవది కొలమానం, మెజర్మెంట్. ఐదవది అంచనా, ప్రెడిక్షన్. ఆరవది అనుమితి, ఇన్ఫరెన్స్. అంటే ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. పరిశీలన, ప్రసార మాధ్యమం, వర్గీకరణ, కొలమానం. నెక్స్ట్ కొలమానం, ప్రెడిక్షన్ అంచనా, ఆరవది అనుమితి. కానీ ఇక్కడ 6 లేనిది సమాచార సేకరణ అనేది ఇక్కడ లేదు. కాబట్టి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలలో లేనిది సమాచార సేకరణ. లేనిది అన్నప్పుడు సమాచార సేకరణ. ఈ మూడిటితో పాటు ఇంకొక 3
అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కొలమానము, అంచనా, అనుమితి. థర్డ్ వన్, మానవులకు సహజంగానే తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. మానవులకు సహజంగానే తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. దీని గురించి చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే అరిస్టాటిల్. మానవులకు సహజంగానే తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఇది చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్. నాలుగవది, విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసనం అనేది విద్యార్థిని అర్థవంతంగా, అవగాహన మరియు ఆనందకరమైన అభ్యసనలు చేసేది. ఈ వివరణ దేనికి సంబంధించింది? విజ్ఞాన అంటే సైన్స్ నేర్చుకోవడం అనేది విద్యార్థిని ఏం చేస్తుంది? అర్థవంతంగా, అవగాహన, ఆనందకరమైన అభ్యసనంగా మారుస్తుంది. ఇది దేనికి సంబంధించింది? విద్యార్థికి సంబంధించింది. విద్యార్థికి ప్రామాణికమైంది. ఇది ఉపాధ్యాయునికి సంబంధం లేనిది, వాస్తవ జీవితానికి అనుగుణమైనది, వాస్తవ విజ్ఞానానికి అనుగుణమైనది. అంటే ఇక్కడ విద్యార్థికి ప్రామాణికమైంది. 5వ ప్రశ్న, విద్యార్థులకు ప్రక్రియ నైపుణ్యాల పోషణకు ఉపాధ్యాయులు చేయకూడని పని ఏది? విద్యార్థుల లోపల ప్రక్రియ నైపుణ్యాలు రావాలంటే ఉపాధ్యాయులు చేసేవి ఏవి, చేయకూడనిది ఏవి? చేసేది. విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ఏం చేయాలి అంటే కృత్యాలు. ఆప్షన్ బి, కృత్యాలు ఇవ్వడం. ఆప్షన్ సి, విద్యార్థుల మధ్య చర్చలు జరగనివ్వడం. ఆప్షన్ డి, కొత్త సాంకేతికతలు పరిచయం చేయడం. విద్యార్థులకు ఉపాధ్యాయులు చేయాల్సినవి కృత్యాలు ఇవ్వడం, చర్చలు జరగనివ్వడం, కొత్త సాంకేతికతలు పరిచయం చేయడం. ఇవి ఉపాధ్యాయులు చేయవలసిన పని. విద్యార్థులలో నైపుణ్యాలు పెరగాలంటే ఉపాధ్యాయులు చేయాల్సినవి 3. ఇక్కడ ఆప్షన్ ఏ, నల్లబల్లపై ప్రయోగం వివరించడం. దీనివల్ల ఎటువంటి ప్రక్రియ నైపుణ్యాలు రావు. కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులు చేయవలసింది కృత్యాలు ఇవ్వడం, చర్చలు జరగనివ్వడం, కొత్త సాంకేతికతలు పరిచయం చేయడం. 6వ ప్రశ్న, తార్కిక ఆలోచన, చర్చ, వాదన, విశ్లేషణ వీటి ద్వారా పక్షపాత వైఖరి మరియు ముందే ఏర్పరచుకున్న అస్పష్టమైన ఊహలను నివారించే ఒక నిర్దిష్టమైన బాహ్య స్వరూపం మరియు ప్రవర్తన నమూనాలను కలిగి ఉన్న మనోవైఖరి ఇది దేనికి సంబంధించినది? ఇక్కడ చూడండి, తార్కిక ఆలోచన, తర్కంగా ఆలోచించడం, మంచిగా చర్చించడం, చర్చలో వాదించడం, దాన్ని విశ్లేషించడం, తద్వారా ఒక పక్షపాత వైఖరి, ముందే ఏర్పరచుకున్న ఈ అస్పష్టమైన ఊహలను తొలగించడం. అది ఆ బాహ్య స్వరూపం, ఆ ప్రవర్తన దేనికి సంబంధించినది అంటే శాస్త్రీయ నిగ్రహం. అంటే శాస్త్రీయ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆయన తర్కంగా ఆలోచిస్తాడు, చర్చిస్తాడు, వాదిస్తాడు, విశ్లేషిస్తాడు. ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా స్పష్టమైన నిర్ణయాన్ని కలిగి ఆయన ప్రవర్తిస్తాడు. అదే దానికి కలిగి ఉండేది శాస్త్రీయ నిగ్రహం. 7వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు తయారు చేసేటప్పుడు తప్పకుండా అనుసరించవలసిన అంశాలు. విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు తయారు చేసేటప్పుడు తప్పక అనుసరించాల్సిన అంశాలు అంటే సైన్స్కు సంబంధించిన అభ్యసన ఉద్దేశాలు తయారు చేసేటప్పుడు కంపల్సరీ ఫాలో కావాల్సినవి ఏమిటి అంటే విజ్ఞాన శాస్త్ర స్వభావం, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం, సమాజంతో పరస్పర సంబంధం. ఈ అంశాలను తప్పకుండా ఉద్దేశాలు తయారు చేసేటప్పుడు ఇవి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఏమేం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది? విజ్ఞాన శాస్త్ర స్వభావం,
విజ్ఞాన శాస్త్ర నిర్మాణం సమాజంతో పరస్పర సంబంధం. ఇక్కడ పరిగణించకూడనిది, పరిగణించాల్సిన అవసరం లేనిది ఉపాధ్యాయుని సామాజిక ఆర్థిక స్థితి. ఇక్కడ ఉపాధ్యాయునితో సంబంధం లేకుండానే ఉద్దేశాలు తయారు కావాలంటే విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని, నిర్మాణాన్ని, విజ్ఞాన శాస్త్రంను, సమాజంతో పరస్పర సంబంధాలను, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే ఉద్దేశాలు తయారు చేయాలి. ఉపాధ్యాయుని యొక్క సామాజిక ఆర్థిక స్థితి మీద సంబంధము లేదు. 8వ ప్రశ్న, ఒక కారణంతో ఆలోచించే విధానం ఏమిటి? ఒక కారణంతో ఆలోచించే విధానం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ ఏ విమర్శనాత్మక ఆలోచన, ఆప్షన్ ఏ విమర్శనాత్మక ఆలోచన, ఆప్షన్ బి తార్కిక ఆలోచన, సి పునఃసమీక్ష ఆలోచన. ఇక్కడ ఒక కారణంతో ఆలోచించడాన్ని ఏమంటాం మనం? తార్కిక ఆలోచన. ఒక కారణంతో ఆలోచించే విధానాన్నే మనం తార్కిక ఆలోచన అంటారు. దీనివల్ల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించవచ్చు. దీనివల్ల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించవచ్చు. అంటే తార్కిక ఆలోచన ఉన్నవారికి శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ఆనువంశిక సూత్రాలను కనుగొనడంలో ఇతరులు విఫలం అయినప్పటికీ, ఆనువంశిక సూత్రాలను కనుగొనడంలో ఇతరులు విఫలం అయినప్పటికీ గ్రెగర్ మెండల్ తన ప్రయోగాల ద్వారా, తార్కిక ప్రయోగాల ద్వారా జాగ్రత్తగా ఖచ్చితమైన నివేదికను తయారు చేసి ఆయన ఈ ఆనువంశిక సూత్రాలను కనుగొనడానికి ఈ తార్కిక ఆలోచన అనే అలవాటు సహాయపడింది. అంటే తార్కికంగా ఆలోచించడం, ఒక కారణాన్ని ఉపయోగించి ఆలోచించడమే తార్కిక ఆలోచన. నెక్స్ట్ విమర్శనాత్మక ఆలోచన అంటే ఇక్కడ సరే దీనికి ఆన్సర్ ఒక కారణంతో ఆలోచించే విధానమే తార్కిక ఆలోచన. గ్రెగర్ మెండల్ ఆలోచించిన ఆలోచన విధానం తార్కిక ఆలోచన. ఒక కారణం కొద్దీ ఆలోచించడం జరుగుతుంది. నెక్స్ట్ విమర్శనాత్మక ఆలోచన, ఇది కూడా సూక్ష్మమైన ఆలోచన. విమర్శనాత్మక ఆలోచన అనేది సూక్ష్మమైన ఆలోచన. ఇది విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకునే శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. విమర్శనాత్మక ఆలోచన అనేది సైన్స్ నేర్చుకునే శక్తి సామర్థ్యాలని పెంచుతుంది. దీనివల్ల కార్యకలాపాలు చేసే విధానం మెరుగుపడుతుంది. వివిధ కార్యకలాపాలు చేసే విధానం మెరుగుపడుతుంది. సూక్ష్మంగా ఆలోచించేది ఇప్పట్లో విద్యార్థులకు రాదు. సూక్ష్మంగా ఆలోచించడం అనేది విద్యార్థులకు రాదు. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ థింకింగ్, అంటే అమూర్తమైన ఆలోచన. సూక్ష్మ ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన అనేది ఒక అబ్స్ట్రాక్టివ్ థింకింగ్. ఇది ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే, ఉపాధ్యాయులు చేసే ఆ కార్యక్రమాల ద్వారా, వాళ్ళ చర్చల ద్వారా విద్యార్థుల లోపల విమర్శనాత్మక ఆలోచనను మనం పెంపొందించవచ్చు. నెక్స్ట్ పునఃసమీక్ష ఆలోచన. పునఃసమీక్ష, చేసిన పనిని తిరిగి ఆలోచించడమే పునఃసమీక్ష. చేసిన పనిని తప్పు చేశామా, కరెక్ట్ చేశామా, ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచననే పునఃసమీక్ష ఆలోచన. ఇక్కడ ఆన్సర్ తార్కిక ఆలోచన. ఆన్సర్ తార్కిక ఆలోచన. 9వ ప్రశ్న, విద్యార్థులలో ఉత్సుకతను పెంపొందించే మార్గం కానిది. విద్యార్థులలో ఉత్సుకత, యాంగ్జైటీ పెంపొందించే మార్గం కానిది. దేనివల్ల వాళ్ళకు యాంగ్జైటీ వస్తుందంటే వాళ్ళకు డౌట్స్ అడగడం ద్వారా, యాంగ్జైటీ సందేహం ద్వారా, వ్యతిరేకించే భావన ద్వారా, అభిజ్ఞ వైరుధ్యం, అంటే చెప్పిన దానిని విభేదించడం ద్వారా వాళ్ళలో మనం యాంగ్జైటీని పెంపొందించవచ్చు. కానీ ఫ్లూయెన్సీ ద్వారా వారి లోపల యాంగ్జైటీ, ఉత్సుకతను పెంపొందించలేము. వారి లోపల, విద్యార్థుల లోపల ఉత్సుకతను పెంపొందించాలంటే సందేహము, వ్యతిరేకించే భావన, అభిజ్ఞ వైరుధ్యం, ఈ 3 అంశాల ద్వారా వారిలో ఉత్సుకతను మనం పెంపొందించవచ్చు. ఫ్లూయెన్సీ ద్వారా వారి లోపల మనం ఉత్సుకతను
పెంపొందించలేము. 10వ ప్రశ్న, ఏమవుతుందో ఏమి కనుగొనాలో అనే ప్రశ్నలతో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నప్పుడు పెంపొందేవి. అంటే ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం కనుగొనాలి అనే ప్రశ్నలతో విద్యార్థి లోపల మానసిక ప్రక్రియలు జరిగినప్పుడు తద్వారా మానసిక ప్రక్రియలు పెంపొంది తద్వారా ఇంకా ఏ ప్రక్రియలు పెంపొందించబడతాయి అనే ప్రశ్న. ఇక్కడ ఏమవుతుందో ఏమి కనుగొనాలనే ప్రశ్నలతో విద్యార్థుల్లో మానసిక ప్రక్రియలు పెంపొందించబడతాయి. దానితో పాటు విద్యార్థులలో పెంపొందే ప్రక్రియలు ఏవి? ఆర్థిక, సామాజిక, శారీరక. బి అండ్ సి. అంటే ఇక్కడ ఆర్థిక ప్రక్రియలు అవసరం లేదు, సామాజిక ప్రక్రియలు పెంపొందవు. వారి లోపల మానసికంతో పాటు శారీరక ప్రక్రియలు మాత్రమే విద్యార్థులలో పెంపొందించబడతాయి. ఏమవుతుందో ఏమి కనుగొనాలనే ప్రశ్నలలో వేసుకున్నప్పుడు వారిలో మానసిక ప్రక్రియలతో పాటు శారీరక ప్రక్రియలు పెంపొందించబడతాయి. 11వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసనలో 2005 ప్రకారం లేనిది. విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసనలో NCF 2005 ప్రకారం లేనిది ఏది? అభ్యసనలో విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన అనేది విద్యార్థికి సంబంధించి, విద్యార్థి ప్రగతికి సంబంధించి, విద్యార్థి యొక్క డెవలప్మెంట్కి సంబంధించింది, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇది విద్యార్థికి ప్రామాణికమైంది, విద్యార్థి వాస్తవ జీవితానికి అనుగుణమైంది, వాస్తవ విజ్ఞానానికి అనుగుణమైంది. కానీ 2005 ప్రకారం లేనిది, ఉపాధ్యాయునికి ప్రామాణికమైందనే అంశము NCF 2005లో లేదు. ఇది విద్యార్థికి ప్రామాణికమైంది, వాస్తవ జీవితానికి అనుగుణమైంది, వాస్తవ విజ్ఞానానికి అనుగుణమైంది. 12th వన్, విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఉద్దేశాలలో లేనిది ఏది? విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఉద్దేశాలలో లేనిది ఏది? విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశం, మనం అభ్యసించే ఉద్దేశంలో ఏమేమున్నాయో తెలిస్తే లేనిది ఏదో తెలుస్తుంది. సహజ వాతావరణంతో అనుసంధానం, నిజాయితీ, సహకార ధోరణి విలువలు, శాస్త్రీయ దృక్పథం, అభివృద్ధి. ఈ అంశాలు ఏ సహజ వాతావరణానికి అనుసంధానమై ఉండాలి. విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన ప్రక్రియ అనేది నిజాయితీగా ఉండాలి. అభ్యసనం సహకార ధోరణి విలువలు కలిగి ఉండాలి, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఇది కేవలం విజ్ఞాన శాస్త్రాన్నే ప్రధానంగా బోధించడం అనేది బోధనా ఉద్దేశాల్లో లేదు. అభ్యసన ఉద్దేశాలలో లేనిది కేవలం విజ్ఞాన శాస్త్రాన్ని ప్రధానంగా బోధించడం. లేనిది అన్నప్పుడు ఆన్సర్ డి, ఉన్నది అన్నప్పుడు ABC. 13th వన్, ఉపాధ్యాయులకు వేటిపై స్పష్టమైన దృష్టి ఉన్నట్లయితే పరస్పర బోధన అభ్యసన వ్యూహాలను రూపొందించగలుగుతారు. ఉపాధ్యాయులకు వేటిపైన స్పష్టమైన దృష్టి ఉన్నట్లయితే పరస్పర బోధన అభ్యసన వ్యూహాలను రూపొందించగలుగుతారు. వేటి మీద దృష్టి ఉండాలి అంటే విజ్ఞాన శాస్త్ర అభ్యసన అవసరాలు, ఉపాధ్యాయుని అవసరాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. ఇక్కడ ఆప్షన్ ఏ విజ్ఞాన శాస్త్ర అభ్యసన అవసరాలు, ఆప్షన్ బి ఉపాధ్యాయుని అవసరాలు, ఆప్షన్ సి ఉద్దేశాలు, ఆప్షన్ డి లక్ష్యాలు. వేటి మీద దృష్టి పెట్టినట్లయితే పరస్పర బోధనాభ్యాస వ్యూహాలను రూపొందించగలుగుతాడు అంటే ఒక ఉపాధ్యాయుని అవసరాలను పట్టించుకోరు, ఉపాధ్యాయుని అవసరాలు అవసరం లేదు. బోధన అభ్యసన వ్యూహాలు నిర్మించేటప్పుడు విజ్ఞాన శాస్త్ర అభ్యసన అవసరాలు కావాలి, విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు కావాలి, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే పరస్పర బోధన అభ్యసన వ్యూహాలను రూపొందించగలుగుతాము. 14th వన్, విశాల భావం, నిర్దిష్ట విజ్ఞానంలో ఆకాంక్ష, విజ్ఞాన అన్వేషణ పద్ధతుల్లో నమ్మకం, సమస్య పరిష్కారానికి నిర్ధారించబడిన జ్ఞానం ఉపయోగపడుతుందనే విశ్వాసం కలిగి ఉండడం. ఇది ఒక శాస్త్రీయ వైఖరి అని చెప్పింది ఎవరు? విశాల భావం,
విశాల భావం, నిర్దిష్ట విజ్ఞానంలో ఆకాంక్ష, విజ్ఞానాన్వేషణ పద్ధతుల్లో నమ్మకం, సమస్య పరిష్కారానికి నిర్ధారింపబడిన జ్ఞానం ఉపయోగపడుతుందనే విశ్వాసం కలిగి ఉండడం. ఇది ఒక శాస్త్రీయ వైఖరి అని నిర్వచించింది. ఏ అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ, సి నేషనల్ సొసైటీ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్, డి లెక్సికన్ వెబ్సర్ డిక్షనరీ. అంటే ఇక్కడ ఆప్షన్ సి నేషనల్ సొసైటీ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దీని గురించి శాస్త్రీయ వైఖరి గురించి చెప్పిన నిర్వచించింది ఎవరు అంటే నేషనల్ సొసైటీ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సంస్థ. వీళ్ళు మాత్రమే శాస్త్రీయ వైఖరి గురించి పైన చెప్పిన డెఫినేషన్ చెప్పడం జరిగింది. 15 విలువలను బోధించే సరైన విధానం కానిది. విలువలను బోధించే సరైన విధానం అంటే ఇక్కడ విలువలను విడిగా బోధించడం, బోధనలో భాగంగా బోధించడం, ప్రత్యేక కాలపట్టిక అవసరం లేదు. ఆల్రెడీ మనం మొదటనే డిస్కస్ చేశాం. విలువలు అనేవి మంచికి సంబంధించినవి. ఇవి పాఠ్యాంశంలో భాగంగా మాత్రమే బోధించాలి. సపరేట్ టైం టేబుల్ అవసరం లేదు. ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం లేదు. అంటే సరైన విధానం కానిది విలువలను విడిగా బోధించడం. విలువలను ఎప్పుడు విడిగా బోధించం. ఇది బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే విలువలను బోధించాలి. నెక్స్ట్ 16వ ప్రశ్న. సెలవుల్లో మొక్కలు పెంచడం, శాస్త్రీయ పత్రికలు చదవడం, ఫోటోలు తీయడం ఇవి ఏ విలువకు సంబంధించినవి? దసరా సెలవులు వచ్చాయి, ఆడుకుందాం, స్విమ్మింగ్ చేద్దాం. ఇక్కడ మనకు బడితోని సంబంధం లేదు, ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు, వాళ్ళతోనే మనకు అవసరాలు అని ఆడుకుంటున్న పిల్లలు అలా కాకుండా దసరా సెలవులు వచ్చాయి, వర్షాలు పడుతున్నాయి, మొక్కలు నాటుదాం, సైన్స్కు సంబంధించిన న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ చదువుదాం, ఫోటోలు తీద్దాం. వీటి గురించిన ఆలోచన. అంటే సెలవులను వృధా చేయకుండా సెలవులను వాడుకునే ఆ విలువకు సంబంధించినది ఏ విలువ? సృజనాత్మక విలువ, విరామకాల సద్వినియోగ విలువ, ఉన్నత జీవితానికి భూమిక విలువ, వివరణాత్మక విలువ. అంటే ఇక్కడ విద్యార్థి సెలవులను తాను వాడుకోకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించిన సందర్భం విరామకాలం. కాలానికి విరామం ఇవ్వకుండా సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి విరామకాల సద్వినియోగ విలువ అనేది కరెక్ట్గా ఉంటుంది. 17వ ప్రశ్న, చివరి ప్రశ్న. విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రంలో సహజంగా తెలుసుకోవాలనే కోరిక ఉండడానికి కారణం? విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రంలో సహజంగా తెలుసుకోవాలనే కోరిక ఉండడానికి సంబంధించింది విద్యార్థికి ప్రామాణికమైంది, ఉపాధ్యాయునికి ప్రామాణికమైంది, వాస్తవ జీవితానికి అనుగుణమైంది, వాస్తవ విజ్ఞానానికి అనుగుణమైంది. అంటే ఇక్కడ ఆన్సర్ సహజంగా తెలుసుకోవాలనే కోరిక ఉంది, వాస్తవ విజ్ఞానానికి అనుగుణమైంది. ఆప్షన్ డి వాస్తవ విజ్ఞానానికి అనుగుణమైంది. ఇక్కడ మనం 17 ప్రశ్నలు వాటికి సంబంధించిన ఆన్సర్లను వివరణాత్మకంగా డిస్కస్ చేయడం జరిగింది. జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలకు సంబంధించిన మొత్తం చాప్టర్ను దాదాపు కవర్ చేయడం జరిగింది. తదుపరి వీడియోలో వేరొక చాప్టర్తో మీ ముందుకు వస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో గురించి చెప్పండి. మా ఛానల్ యొక్క వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.